సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, మహాభారత విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 84 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 85వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునేందుకు అసలు వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో. అలాగని ఈ క్షేత్ర పాల్గొనైన ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకున్నాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सदा निम्ब वृक्षस्य मूलाधिवासात् सुधास्राविणन्तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामि ईश्वरं सद्गुरुं సాయినాథం. ఎక్కడి వరకు వచ్చాం మనం? దేవుడంటే బావగారైన వ్యాసుడితో అంబికకు అంబాలికకు ఇద్దరికీ కూడాను సంతానం కలిగించాలన్న ఉద్దేశంతో సత్యవతి తన కుమారుడైన వ్యాసుడిని, అదే అంబికకు అంబాలికకు ఏమవుతారు? బావగారు అవుతారు. ఆయన్ని ఆహ్వానించింది. మరి అలానే విప్రుల్ని, దేవర్షుల్ని, అతిథుల్ని భోజనానికి ఆహ్వానించి ముందుగా తృప్తిపరిచి ఆ తర్వాత ఋతుస్నాత అయిన తన కోడల్ని శయ్యపై కూర్చుండబెడుతూ ఆమెకి చెప్పింది, నీకు ఒక బావ ఉన్నాడు, ఈరోజు ఆయన నీ దగ్గరకు గర్భాధానం చేయడానికి వస్తాడు, సావధానంగా ఎదురు చూడు, అర్ధరాత్రి వేళ వస్తాడు నీ దగ్గరికి అని చెప్పగా ఆ తర్వాత ఆమె ఎదురు చూస్తుంది. ఇంట్లో ప్రవేశించాడు వ్యాసుడు వారు. ఎలా ఉన్నాడు? రాగి రంగుతో ఉన్న జటలు, మునీశ్వరుడు కదా. కపిలవర్ణంలో గడ్డం మీసాలు. ఇవి చూసి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. అలా కళ్ళు మూసుకున్న ఆమెతో సంగమించాడు వ్యాసుడు వారు. శయాగారం తర్వాత శయాగారం బయటకు వచ్చిన వ్యాసుడిని చూచి సత్యవతి మరి ఆమెకు గుణవంతుడైన రాజపుత్రుడు పుడతాడా అని అడిగింది. పుడతాడు, మామూలు వాడు కాదు, 10,000 ఏనుగుల బలం వాడు కలవాడు పుడతాడు. కానీ రాజ్యం ఏలటానికి పనికిరాడు, గుడ్డివాడై పుడతాడు. ఎందుకంటే నన్ను చూసి నీ కోడలు కళ్ళు మూసుకుంది సంగమ సమయంలో. అందువల్ల ఆ తర్వాత మహర్షి, గుడ్డివాడు కురురాజుగా తగినవాడు కాదని నువ్వే చెప్పావు, మరి వంశాన్ని అభివృద్ధి చేసే ఒక కుమారుణ్ణి ప్రసాదించు అనగానే ఆ తర్వాత సరే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ఆయన చెప్పినట్టే గుడ్డివాడు పుట్టాడు ఆ అంబికకి. ఆ తర్వాత ఆ గుడ్డివాడు పుట్టిన తర్వాత అంబాలికను ఒప్పించింది, రెండవ కోడలు. వ్యాస మహర్షిని ఆహ్వానించింది. ఆమె కూడా సంగమ వేళ ఆమెను చూసి, ఆయన్ని చూసి ఒక్కసారి వెలవెలబోయింది. అందుకోసం పుట్టినవాడు తెల్లగా పుట్టాడు. మరి ఈ విధంగా అంబిక అంబాలిక ఇద్దరు కూడా పిల్లలు కన్నారు. అయితే ఆ పాండురాజు కొడుకులు 5గురు కూడాను, అంటే అంబాలికకు పుట్టిన పాండురాజు
కొడుకులు 5 కూడాను మంచి విలుకాండ్రయ్యారు. ఆ తర్వాత మళ్ళీ సత్యవతి అంటే ఒకడేమో వెలవెలపోయే రంగుతో పుట్టాడు, ఇంకొకడు గుడ్డివాడుగా పుట్టాడు. మరి మంచి వాడు కావాలనే ఉద్దేశంతో అంటే భారతంలో చెప్పబడింది ఎప్పుడు ఇలా చెప్పబడింది, అస్స పుత్రా మహేశ్వాస జజ్ఞిరే పంచపాండవ ఋతుకాలే తతో జ్యేష్ఠ వధూన్ తస్మై వ్యయోజయేత్. పాండురాజు కొడుకులు 5 కూడా మేటు విలుకాండ్రయ్యారు అని చెప్పిన తర్వాత ఈ మాట చెప్పారు. మళ్ళీ 3వసారి వ్యాసుడిని ఆహ్వానించింది సత్యవతి పెద్ద కోడలతో కలిసి. మళ్ళీ అంటే పెద్ద కోడలికి పుట్టినవాడు అందరూ కదా, పెద్ద కోడలికే వంశ కర్త పుట్టాలి కదా, అందుకోసం మళ్ళీ పెద్ద కోడల్ని ఒప్పించి ఆహ్వానించింది. మరి ఈసారి ఆ మహర్షి రూపాన్ని మళ్ళీ తలుచుకొని అత్తవారి మాటను పాటించల, సంగమించడానికి ఉద్యమించల, తనలాగా తన పని మనిషిని దాసిని తయారు చేసి ఆయన దగ్గరికి పంపించి వ్యాసుడు వారి దగ్గర. మరి ఆమెతో సంగమించాడు ఆయన. ఆ తర్వాత చూడు, నువ్వు ఇకపై దాసివి కావు సుమా, నీ కడుపున శ్రేష్ఠుడైన కొడుకు పుట్టబోతున్నాడు. అంతేకాదు శ్రేష్ఠుడే కాదు, పండితుల్లో కూడా శ్రేష్ఠుడు అవుతాడు. ధర్మస్వరూపుడు పుట్టబోతున్నాడు నీకు అని చెప్పేది. ఆ బాలుడే ఎవరయ్యా అంటే విదురుడు, కృష్ణద్వైపాయనుడికి కొడుకు. మరి ధృతరాష్ట్రుడికి పాండురాజులకి తమ్ముడవుతాడు కదా, తమ్ముడయ్యాడు ఆ విధంగా. మరి ఆయన ఎవరయ్యా పుట్టినవాడు అంటే ఆయనకి యమధర్మరాజు పుట్టాడు విదురుడుగా. ఎందుకంటే యమధర్మరాజుడికి మాండవ్య ఋషి శాపం ఉన్నది. ఈ విషయం కూడా కృష్ణద్వైపాయనుడు తల్లితో చెప్పాడు. అంటే అంబిక తనను మోసగించిన విషయం, దాసికి పుత్రుడు కృష్ణ విషయం అంతా చెప్పాడు. పుట్టబోయే విషయం అంటే ముందుగానే తల్లి అడిగింది మళ్ళీ యథావిధిగా అంటే ఇలా చెప్పాడు. ఈ విధంగా వ్యాసుడు తల్లి రుణం తీర్చుకున్నాడు. ఆ తర్వాత మాయమైపోయాడు. ఆ విధంగా విచిత్ర వీర్యుడి యొక్క కొడుకులే కదా వీళ్ళు. విచిత్ర వీర్యుడికి భార్యలు అంబిక, అంబాలిక. అంబికకి ధృతరాష్ట్రుడు పుట్టాడు, అంబికకే విదురుడు కూడా పుట్టాడు. సొంత అన్నదమ్ములే వాళ్ళు, తల్లులు వేరు అంతే. తండ్రి ఒకడే వ్యాసుడే. పాండురాజు అంబాలికకు పుట్టాడు. వాళ్ళ ముగ్గురు కూడా దేవకుమారుల్లాగా కురువంశ వర్ధకులయ్యారు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఇక్కడ మనం ఈరోజు భాగం ఆపు చేద్దాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.